దీన్ని ఇంతటితోని వాళ్ళు కూడా విరమించుకోవాల్సిన అవసరం ఉంది. అట్లా ఒకవేళ కొంతమంది ప్రజల కోసం పనిచేసే వాళ్ళు ఉంటారు, అన్ని వర్గాల ప్రజలు ఉంటారు, పార్టీలు ఉంటాయి, సంఘాలు ఉంటాయి. కానీ సంఘాలు కూడా సామాజిక న్యాయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. అది లేకుండా కేవలంగా అదేదో మనం ఒక ఇద్దరి మధ్య వాదాన్ని ఆసరా తీసుకొని చేద్దామనేది కరెక్ట్ కాదు. దీన్ని ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ కూడా దాన్ని కొన్ని చట్టాలు లోబడి ఉన్న విషయాలను కూడా వాళ్ళు అర్థం చేసుకొని దాన్ని కూడా చట్టం కూడా ఉన్నదని చెప్పి అధికారులు కూడా దాన్ని ఆ దృష్టిలో చూడకుండా దీన్ని పరిష్కారం చేయాలని చెప్పి అట్లా ఇది న్యాయమైందని చెప్పి అందుకే ఉన్న గ్రామంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు అక్కడ కులాలతో సంబంధం లేదు, ఎస్టీ ఎస్సీ అన్ని వర్గాలు కూడా దీన్ని ఏకగంటతో ఖండిస్తున్నాం. దీన్ని ఇంతటితో సమస్యని పరిష్కారం చేయాలని చెప్పి దాని జోలి రావద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. కొత్తపేట, గంధంపల్లి, దుబ్బగూడెం ప్రజలంతా దీన్ని తప్పని ఖండిస్తున్నారు. ఇదైతే కరెక్ట్ కాదు అతను చేసేది. అసలు ఫస్ట్ ఆయన కాడ నుంచి ఇప్పుడు సైదయ్య గారు, కోటయ్య గారు కొనలేదు కదా, ఫస్ట్ నాగేశ్వరరావు గారి దగ్గర కొన్నారు. అక్కడ ఈయన ఫిర్యాదు చేసుకోవాలి, అక్కడ డిమాండ్ చేయాలి. వీళ్ళ మీద డిమాండ్ చేయటం కరెక్ట్ కాదు. అది ఈ ప్రజలంతా సరే ఆయన ఎవరికైతే డబ్బులు ఇచ్చి ధర్నాలు చేపించుడు, మరి ఇది ఆయనని బెదిరించుడు అలాంటి చేత మటుకు ఈ మూడు ఊళ్ళ ప్రజలు బుద్ధి చెప్పడం జరుగుతుంది. గ్రామస్తులు కూడా కనియటం జరిగింది. ఇవాళ కానీ ఎప్పటికైనా కానీ ఆ కుటుంబాలకు మేము తోడుగా ఉంటాం, అండగా ఉంటాం. ఏదైనా ఉంటే మా దగ్గరకు వచ్చి మాట్లాడాలి, పెద్దలు ఉన్నాం, అందరం కూర్చొని ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. కానీ దాడులు చేయటం ఇప్పుడు 40 సంవత్సరాల క్రితం దీంట్లో మాడితోట వేసినాం, అప్పుడేం చేసినాం, మరి అప్పుడు వచ్చి మరి మాడితోట వేసినాడు ఏకూడది అని చెప్పాలి కదా. మరి అప్పుడు మూసుకొని ఉన్నాం, ఇవాళ ఎవడు ఎక్కితే వచ్చి దీని మీద ఫైట్ చేయటం కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే మాకు గ్రామస్తులకు రండి, కూకుందాం, మాట్లాడతాం. ఈరోజు గంధంపల్లి కొత్తపేట గ్రామ పంచాయతీ పరిధిలో మరి ఈ భూమిలో అన్ని కులాలు, అన్ని పార్టీలు, గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరం కూడా స్వచ్ఛందంగా రావడానికి ముఖ్య కారణం ఏంటంటే నిన్న ఏదైతే బయారం మండల ఆఫీసులో ఎంఆర్పిఎస్ మరియు ఎల్హెచ్పిఎస్ అని చెప్పేసి 2 సంఘాల ద్వారా ఒక స్టేట్మెంట్ రావడం జరిగింది. దాని మీద గ్రామస్తులు అందరం కూడా ఈరోజు కూర్చొని ఈ ఏదైతే భూమి ఉందో ఆ భూమి మీదకి వచ్చి జరుగుతూ ఉంది. ముఖ్యంగా 170 యాక్ట్ కంటే ముందు 65-66 సంవత్సరంలోనే ఈ భూమి కండపనేని నాగేశ్వరరావు గారి పేరు మీద ఉండడం జరుగుతుంది. వారి బంధుత్వం ద్వారా వారి భూమిని వీరి భూమిని వారు మార్చుకోవడం జరిగింది. అంటే ఒక మాటకు వచ్చినప్పుడు ఏంటంటే 70 యాక్ట్ కంటే ముందే వీళ్ళు ఈ భూమి మీద ఉన్నారు. ఆ తర్వాత వారి వారసత్వం కూడా ఇవాటి వరకు కోటయ్య గారు, చంద్రయ్య గారు ఉండడం జరుగుతూ ఉంది. చట్టంలో ఉన్నటువంటి ఏది ఆసరాగా అంటే ఉన్నటువంటి సవరణ చేసుకోవడం, ఆసరాగా చేసుకోవడం. ఇప్పుడు కొంతమంది వ్యక్తులు ఈ భూమిని కౌలుకి ఇచ్చినాం, కౌలుకి ఇస్తే వాళ్ళు కబ్జా చేసారు, కబ్జా చేయడం వల్ల మా భూమిని మాకు ఇప్పియండి అని చెప్పేసి వివిధ రాజకీయ పార్టీలను ఇంతకుముందు కూడా కలవడం జరిగింది. మేము వాళ్ళకి అప్పుడే చెప్పినాం, ఏదైతే బండి కోటయ్య గారు, చంద్రయ్య గారి కుటుంబము ఈ ప్రాంతంలో సైదయ్య గారి కుటుంబం ఈ ప్రాంతంలో అందరు తెలిసిన కుటుంబం, అగ్రవర్ణాలకు సంబంధించి కులం అయినప్పటికీ కూడా ఆర్థికమైనటువంటి విషయానికి వచ్చినప్పుడు అందరితో కష్టాలు చేసుకొని సంపాదించుకున్న భూమి కాబట్టి ఈ విషయంలో మేము సహకరించాము, ఖచ్చితంగా మీరు చట్టపరిధిలో చూసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. ఆ తర్వాత నిన్నటి నుంచి ఈ భూమిని మళ్ళీ ఇంకో విధమైనటువంటి డైవర్ట్ చేసి మరి ఇది ప్రభుత్వ భూమి, దీన్ని మేము పేదలు పంచుతామని చెప్పేసి అంటాం. నిన్న మాట్లాడినటువంటి వ్యక్తులు మేము కించపరచడం కాదు, కానీ వారిని మేము స్వయంగా ఈ ప్రాంతానికి వచ్చి సందర్శించి నిజాలు తెలుసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ ప్రాంతంలో అందరం కూడా కలిసి ఉంటాను, పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా కలిసి ఉంటా ఉన్నాం. ఈ కుటుంబానికి ఈ ప్రాంతంలో ఈ గ్రామంలో ఉన్నటువంటి అందరం కూడా చేదోడు ఉంటాం. అధికారులు కూడా ఒకటి గమనించాలి, ఏదైతే కబ్జాలో ఉన్నటువంటి వ్యక్తులని తీయడానికి చట్టంలో ఏదైనా చిన్న లుసుకున్నప్పటికీ వీరికి సహకరించేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప అనవసరమైనటువంటి విషయాలు తీసుకొని వచ్చి ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టినట్టయితే ఈ గ్రామంలో ఉన్నటువంటి మేమందరం కూడా ఒప్పుకునేది లేదు. వారికి అండదండలుగా గ్రామం అంతా కూడా ఉంటాం. ఈ గజం భూమిని కూడా వేరే వాళ్ళకు పోనిచ్చే అవకాశం ఉండదు, అది జరగదు. గ్రామంలో ఉన్నటువంటి అందరం కూడా ఈ విషయంలో కట్టుబడి ఉంటాం. దీంట్లో సహకరించడానికి వచ్చినటువంటి ఈ రోజు ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు.
గందంపల్లి కొత్తపేట గ్రామంలో కొత్తపేట రెవెన్యూ విలేజ్లోని సర్వే నెంబర్ 153లో 5 ఎకరాల 35 గుంటల భూమికి సంబంధించిన ఇష్యూ ఒక 2 రోజుల నుంచి బయ్యారం మండల ఆఫీసు వేదికగా జరుగుతూ ఉంది. నిన్న బయ్యారం మండల ఆఫీసు దగ్గర ఎంఆర్పిఎస్ ఎల్హెచ్పిఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేసి ఈ భూమిని ఏదో కౌలుకి ఇస్తే ఆక్యుపై చేసి దౌర్జన్యంగా గుంజుకొని మా భూమిని కాజేసిండ్రు అని చెప్పననే విధంగా ధర్నా చేసి వాళ్ళు ఇచ్చేసిండ్రు. దానికి ఈరోజు గందంపల్లి కొత్తపేటలో ఒక ప్రజా దర్బార్ నిర్వహించి అన్ని కులాలు అన్ని రాజకీయ పార్టీలు అందరినీ సమీకరించి ఈ భూమి యొక్క పూర్వపరాలు ఎప్పుడు కొనుగోలు చేయడం జరిగింది, ఎవరి దగ్గర నుంచి కొనుగోలు చేయడం జరిగింది, ఏ సంవత్సరంలో జరిగింది అనేది కూడా పూర్తిగా ప్రజల సమక్షంలో గ్రామంలో మాట్లాడటం జరిగింది. ప్రతి ఒక్క గ్రామ పెద్దలు ఇది 1963లో కండపనేని నాగేశ్వరరావు గారు అనే అతను కొనుగోలు చేసిండ్రు. దాని తర్వాత 1969లో బండి రామచంద్రయ్య గారు కొనుగోలు చేయడం జరిగింది. దాని తర్వాత నుంచి బండి సైదయ్య గారు, బండి కోటయ్య గారు వీరు ఆ భూమిని అనుభవించుకుంటూ ఈ భూమిలో కూడా బండి చంద్రయ్య గారు కొన్న తర్వాత దీనికి మామిడి చెట్లు వేయటం జరిగింది. ఆ మామిడి చెట్లు కూడా ఒక 40 సంవత్సరాల పంటకాలం అయిపోయిన తర్వాత అవి ముసలి అయిపోయి వాటిని కూడా కొట్టేసిన తర్వాత ఇవాళ పత్తి మిర్చి వేసుకొని పండించే భూమి ఇది. ఒక 40 సంవత్సరాలు ఒక పంట అయిపోయింది, అయినా కానీ దానికి సంబంధించిన భూమి నాది అనే వాళ్ళు ఎవరు కూడా రాకుండా ఇవాళ దాన్ని చట్టాన్ని అడ్డం పెట్టుకొని ఏదో మేము కాస్తు కాలంలో వీళ్ళు ఉంటున్నారు, పట్టాదారు కాలంలో మేము ఉన్నామనే ఒక్క కాజుతోటి వచ్చి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. దానికి ఈ గ్రామస్తులందరం కూడా కూర్చొని ఇది ఏంటి అని పూర్వపరాలు పరిశీలించగా ఇది పూర్తిగా బండి కోటయ్య గారు, బండి సైదయ్య గారికి సంబంధించిన భూమి అని చెప్పి నిర్ధారించడం జరిగింది. కాబట్టికి ఎవరైనా ఈ భూమికి సంబంధించిన ఏమన్నా అపోహలు ఉంటే ఇక్కడ గ్రామస్తులు అందరం సిద్ధంగా ఉన్నాం. మీతో చర్చలు జరపడానికి కానీ ఆ భూమి విషయంలో ఏదన్నా అవకతవకలు ఏదన్నా ఉన్నా కానీ మాట్లాడటానికి గ్రామస్తులు మేమంతా సిద్ధంగా ఉన్నాం. దయచేసి భయభ్రాంతులకు గురి చేసే వాటిని మానుకొని గ్రామాన్ని అందరం కూడా సుఖశాంతులతో అందరం కూడా కలిసిమెలిసి ఉండే విధంగా వాతావరణాన్ని కల్పించాలని అందరికీ కోరుకుంటూ ఈ సమావేశానికి అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు ధన్యవాదాలు. ఈ యొక్క భూమి వివాదాన్ని వాళ్ళు కొత్త కాదు, 170 యాక్ట్లో ఉన్నాం మనం. ఇక్కడ ఉన్నట్టు ప్రజలందరూ కూడా మన రాష్ట్రంలో కొంత ప్రాంతం ఏదైతే వరంగల్ అట్లనే భద్రాచలం ఇట్లా కొంత ప్రాంతం అది 170 యాక్ట్లో ఉంది. 170 యాక్ట్ కన్నా ముందు 170 యాక్ట్ అమలైనటువంటి ప్రాంతంలో కూడా అనేక మంది పేదవాళ్ళు కానీ లేకపోతే బీసీలు ఓసీలు చాలా మంది కూడా కలిసి సహజీవనంగా బతుకుతున్నారు. వాళ్ళ ఆనాటి ఉన్నప్పుడు 60 కన్నా ముందు ఉన్నటువంటి వాళ్ళు 60 కన్నా ముందు 50లో 52లో కూడా ఇక్కడ నుంచి భూములు కొనుక్కున్నటువంటి భూములు. ఈ భూమికి సంబంధించిన విషయం అయితే అది 170 కన్నా ముందే అది ఓసీల కింద బీసీల కింద ఉన్నది తప్ప అది ఇంకొకటి కింద లేదు. నిజమే ఒకవేళ 170 యాక్ట్లో అది గిరిజనులు అయి ఉంటే వాస్తవంగా ఏమన్నా ఆక్రమణ చేసిన అనడానికి ఆ విషయం కూడా లేదు. అది స్పష్టంగా 60 కన్నా ముందు అది దాంట్లో వాళ్ళ స్వాధీనంలో ఉంది, వాళ్ళ పట్టాగా ఉంది. కొనుక్కునేవాడు ఎవడు కూడా ప్రతి ఒక్కడు కూడా పేదవాళ్ళు, అవతల ఉన్నటువంటి వాళ్ళు ఆరోపణలు చేసేవాళ్ళు కూడా వాళ్ళు పేదవాళ్ళే. కానీ వాళ్ళ అవసరానికి వాళ్ళు అమ్ముకున్న తర్వాత ఇద్దరు మార్పిడి జరిగింది. అది కేవలంగా పట్టా అయినప్పటికీ కూడా పట్టా మార్చలేదు, కానీ అనుభవదారులుగా వాళ్ళు దాదాపు 60 కన్నా ముందు ఉన్నారు. దీన్ని మళ్ళీ వాళ్ళు కోరటం అంటే కూడా సరైనది కాదు. ఎందుకంటే ఒకటి రెండు ఉంటాయి, సామాజిక న్యాయం కూడా ఉంటుంది. ఎందుకంటే ఒకటి భూమి కొనుక్కున్న తర్వాత వాడు పేదోడు ఉన్నా కూడా అది వాస్తవంగా న్యాయంగా ఉందా అన్యాయంగా ఉందా, ఆక్రమణ చేస్తే చట్టం మాట్లాడవచ్చు, చట్టాన్ని అమలు చేద్దాం, అందరం కూడా దాని వైపే ఉందాం. కానీ అట్లా కాకుండా ఇది ఏదైతుందో ఇది సామాజిక న్యాయంగా చూడాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఈ సమస్యని దీన్ని ఇంతటితోని వాళ్ళు కూడా విరమించుకోవాల్సిన అవసరం ఉంది. అట్లా ఒకవేళ కొంతమంది ప్రజల కోసం పనిచేసే వాళ్ళు ఉంటారు, అన్ని వర్గాలు. 50 నుంచి కూడా ఈ మధ్యకాలంలో ఒక 2-3 నెలల నుంచి పట్టుకుని వాళ్ళని తీసుకొని భూమికి రావటం, బరువులు వెళ్ళటం ఇట్లాంటి పనులు చేస్తాడు. అది 50 ఏళ్ళ నుంచి కూడా ఆయన రాలే నా భూమి ఇక్కడ ఉన్నదని. ఈ మధ్యకాలంలో వాళ్ళ మాటలు వస్తాడు. ఈ భూమి కాకుండా పక్కల భూమి మీద కూడా వేసుకుంటూ తిరుగుతాడు, కేసులు వేసుకుంటా ఆ భూమి అని ఈ భూమి అని తిరుగుతాడు. ఆయన ఆ భూమి ఆయనదా కాదా అవును అనేది ఆయన తెలుసుకునేటోడు అయితే ఎప్పుడో రావాలి 30-40 ఏళ్ళ కింద.
అన్ని రకాల పేపర్లు ఉన్నాయి, అన్ని రకాల హక్కుదారులుగానే ఉన్నారు వాళ్ళు. ఆ భూమి మీదకి ఎవరైనా రావడానికి వీల్లేదు.